is given to Mr. Satish. He is going to tell you how best you can explore internet for your lifespan. Is it okay? Welcome, Mr. Satish. And Nehru sir ki and Tamil Nadu students ki, na Andhra Pradesh students ki and ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్స్కి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా మా పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా నా ముఖ్యంగా నా బెస్ట్ ఫ్రెండ్ గూగుల్కి అండ్ నా డార్లింగ్ ల్యాప్టాప్స్కు నమస్కారాలు. యూజ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చెప్పబోతున్న టాపిక్. బట్ బిఫోర్ ఇంటర్నెట్ని యూజ్ చేసుకోవడానికి ముందు నేను మీతో కొన్ని క్వశ్చన్స్ వేయాలి మీకు. ఫస్ట్, ఒక 5 గొప్ప సైంటిస్టుల పేర్లు చెప్పండి. ఒక అబ్దుల్ కలాం కాకుండా ఒక 5 గొప్ప సైంటిస్టుల పేర్లు. ఐన్స్టీన్, న్యూటన్, ఎడిసన్, ఇంకొక 2 కావాలి. గ్రహం బెల్, ఇంకొకళ్ళు సివి రామన్. ఒక భారతీయుడి పేరు చెప్పారు, వెరీ గుడ్. సివి రామన్. 5లో ఒక గొప్ప భారతీయుడు అంటే ఒక భారతీయుడి పేరు చెప్పారు, వెరీ గుడ్. ఓకే, కేఎల్ రావు. ఓకే, దట్స్ గుడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక కేఎల్ రావు అని చెప్పి ఇంకొక 6th పర్సన్ పేరు కూడా చెప్పారు. ఇంటర్నెట్లో ప్రెసెంట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ యూత్ దేనికి డెడికేట్ చేస్తున్నారంటే ఫేస్బుక్, జీమెయిల్ ఫర్ చాటింగ్ పర్పసెస్. రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ లైక్ freshersplane.com ఆర్ సమ్ అదర్ వెబ్సైట్స్లోకి వాళ్ళు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకొని ఎంతవరకు వాళ్ళకి మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ నా టాపిక్ ఇంటర్నెట్లో మొత్తం చూపించడానికి నా లైఫ్ టైం సరిపోదు, వినడానికి మీ లైఫ్ టైం కూడా సరిపోకపోవచ్చు, బికాజ్ అంత ఉంటుంది ఇంటర్నెట్. సో అందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, కొన్ని ఇంపార్టెంట్ కంటెంట్స్ మాత్రం చూపిస్తున్నాను మీకు. రైట్ బ్రదర్స్ తెలుసు కదా, ఏరోప్లైన్. సో ఏరోప్లైన్ ఆయన డిజైన్ చేసిన టైప్ స్కీమాకి ఆయనకు కూడా ఏరోనాటిక్స్ అనే సబ్జెక్ట్ లేదు. హీఈస్ నాట్ అన్ ఇంజనీర్, రైట్? సో ఫ్రెండ్స్, మీకు ఈసీఈ సబ్జెక్ట్స్ ఉంటే రాడార్ గురించి, శాటిలైట్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ప్యాషన్ ఉంటే, నేను చాలామంది స్టూడెంట్స్ని మీట్ అవుతుంటాను. కొంతమంది మెకానికల్ స్టూడెంట్స్ వాళ్ళు అంటారు, సార్ నాకు కంప్యూటర్ నెట్వర్క్ సెక్యూరిటీ సైడ్ చాలా ప్యాషన్గా ఉంటుంది నేర్చుకోవడానికి, బట్ మెకానికల్ సైడ్ వచ్చాను ఉంటుందంటే ఇట్స్ ఓకే. వాట్ ఎవర్ థింగ్స్ యూఆర్ లెర్నింగ్, బీటెక్లో మీరు ఏ కోర్స్ అయినా సరే, ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్ టు లెర్న్ ఎ స్పెసిఫిక్ సబ్జెక్ట్, గూగుల్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. లాస్ట్ టైం మీకు సెషన్ చేసినప్పుడు, లాస్ట్ టైం ఇంపాక్ట్ ప్రోగ్రామ్ మేలో జరిగినప్పుడు హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ లీగల్లీ అని చెప్పి ఒక 20 టాపిక్స్ ఇచ్చాను, 20 కంటెంట్స్. ఆ 20 కంటెంట్స్ లాస్ట్లో ఆల్రెడీ యూ ఆర్ హంగ్రీ ఫర్ నాలెడ్జ్ అండ్ హంగ్రీ ఫర్ లంచ్, రైట్? సో ఒకవేళ మీరు టైం ఉంటే లాస్ట్లో ఆ స్లైడ్స్ కూడా డిస్ప్లే చేసి మనీ ఎలా ఆన్ చేయాలో ఇంకొక 3 or 4 minutes ఐ డిస్కస్ అబౌట్ ద లాస్ట్ స్లైడ్స్. దట్స్ ద లాస్ట్ స్లైడ్స్. బట్ బిఫోర్ దట్ వన్, లెట్ మీ షో యూ సమ్ థింగ్స్. లెట్ మీ నో వాట్స్ యువర్ ఏజ్. మీ ఏజ్ ఎంత? 30యా? 20? 21, 23, 17, 19, ఇంకా 25. మై డియర్ ఫ్రెండ్స్, మార్క్ జూకర్బర్గ్ ఎవరైనా? ఫేస్బుక్. మార్క్ జూకర్బర్గ్ ఫేస్బుక్ క్రియేట్ చేసింది 19 yearsకి. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు పర్ఫెక్ట్ ఏజ్లో ఉన్నారు. మీరు ఈ ఏజ్ని ఒక 5, ఇందులో నేను చెప్పే అందరికీ కాదు, ఒక 15 to 20% పీపుల్కి మాత్రమే. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక నెక్స్ట్ వచ్చే వర్డ్స్ అందరికీ కాదు, ఒక 15 to 20% మాత్రమే. ఉద్యోగం, జీతం, పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు, ఈ 5 మీ లైఫ్లోంచి కాసేపు పక్కన పెట్టేసి మీ లైఫ్ని చూడండి. ఈ 5 కూడా పక్కన పెట్టేసి మీ లైఫ్ని చూడండి. అలా చూసే ఆ రిమైనింగ్ 10% కూడా కాదు, వాళ్ళు 2% or 1% ఉంటారు. ఆ 1% పీపుల్ ఆర్ గోయింగ్ టు లీడ్ రిమైనింగ్ 99%. ఆ 1%లో ఉంటారు, రిమైనింగ్ 99%లో ఉంటారు, మీ ఇష్టం. ఓకే. సో ఫ్రెండ్స్, నేను ఒక సింపుల్, మీకు రోబోట్స్ ఐడియా ఉన్నాయి కదా, రోబోట్స్. విజయ్ కుమార్ అని చెప్పి ఒక ఇండియన్ ప్రొఫెసర్, నేను మీకు లాట్స్ ఆఫ్ స్టఫ్ ఇస్తాను. వన్ ఆఫ్ ద గుడ్ టాక్స్ అబౌట్ టెడ్. మీరు ఇమీడియట్గా ఈరోజు ఈవినింగ్ యూట్యూబ్ ఓపెన్ చేసి TED అని చెప్పి సర్చ్ చేయండి. TED. వరల్డ్ వైడ్గా ఎంతోమంది మేధావులు టెక్నాలజీగా వాళ్ళు ఏవైతే ఇన్నోవేట్ చేశారో వాటిని ఇలాంటి స్పీచెస్, ఇప్పుడు మన గంప నాగేశ్వరరావు గారి ఇనిషియేటివ్ తోటి యు ఆర్ కమింగ్ హియర్ అండ్ ఐఎమ్ కమింగ్ హియర్ అండ్ అదర్ మోటివేషనల్ స్పీకర్స్ ఆర్ హియర్, రైట్? సో అలాగా TED అని చెప్పి ఒక ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి వరల్డ్ వైడ్గా. ఎలాగైతే టెక్నాలజీ ఎలాబరేట్ అవుతుందో, ఆ టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ టెక్నాలజీలో ఉన్న వాళ్ళ ఐడియాస్ని చూపించేదే టెడ్ ప్రోగ్రామ్స్, TED. దట్స్ ఆల్సో ఫ్రీ సాఫ్ట్వేర్, ఫ్రీ స్టఫ్. అండ్ టెడ్కి సంబంధించిన ఒక విజయ్ కుమార్, హీస్ వన్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ ఎట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. అండ్ ఆయనకు సంబంధించి దిస్ ఫ్లయింగ్ రోబోట్స్, ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు షో యూ అట్లీస్ట్ 7 or 8 వీడియోస్ సచ్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్.
మీరు పక్కన ఒక స్టేట్ పేరు చెప్పండి. జస్ట్ ఏపీ పక్కన ఉన్న ఒక స్టేట్ పేరు. సారీ, తమిళనాడు అండ్ కర్ణాటక, రైట్? కర్ణాటకలో ఒక మైసూర్ అనే ఒక బిగ్ సిటీ ఉంది, మిస్టర్ మైసూర్, మిస్టర్ ప్రణవ్ మిస్త్రీ. 19 yearsకి సిక్స్త్ సెన్స్ అని చెప్పి ఒక టెక్నాలజీ తయారు చేస్తారు. ఎంతమందికి తెలియదు సిక్స్త్ సెన్స్ గురించి? ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. ఎంతమందికి తెలియదు? 90% ఆఫ్ పీపుల్ ఆర్ రైజింగ్ దేర్ హ్యాండ్స్. 90% ఆఫ్ ద పీపుల్. 19 yearsకి సిక్స్త్ సెన్స్ గురించి హీ జస్ట్ క్రియేటెడ్ వన్ స్పెసిఫిక్ అప్లికేషన్. సిక్స్త్ సెన్స్ ప్రణవ్ మిస్త్రీ, యూ కెన్ ఫైండ్ హిస్ వర్క్. సో జనరల్గా ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ మీకు ట్రాన్సిస్టర్స్ తెలిసి ఉంటాయి కదా. మీ మొబైల్స్లో సమ్ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అండ్ ల్యాప్టాప్స్లో సమ్ బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. అసలు ట్రాన్సిస్టర్ ఎలా వర్క్ చేస్తుంది, ఇంటర్నల్గా ట్రాన్సిస్టర్స్ ఎలా వర్క్ చేస్తాయి? ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఫ్రమ్ సచ్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, మీరు ఇంటర్మీడియట్తోనే స్టాప్ చేసిన ఎడ్యుకేషన్, 10th standardతోనే స్టాప్ చేసిన, నో వరీస్. బిల్ గేట్స్ ఈజ్ నాట్ గ్రాడ్యుయేట్. Mark Zuckerberg has not completed his complete graduation. Even మన యాపిల్ ఫౌండర్, who is he? స్టీవ్ జాబ్స్ కూడా కంప్లీట్ చేయలేదు గ్రాడ్యుయేషన్. Got it? But his doctorate. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ offered him doctorate. And guys, మీ కిందాక నేను చూపించిన ఎయిర్ రోబోట్స్ తయారు చేసిన ఇంజనీర్స్ ఫేసెస్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు, బికాజ్ ఫౌండర్స్ని చేయకుండా చూపించకూడదు. కనిపిస్తున్నారా? 2 guys. I'm expecting you to be like that. Got it? మీరు ఉద్యోగం తెచ్చుకుంటేనో లేకపోతే ఇంకేదైనా వెళ్తేనో మీకు, మీ ఫ్యామిలీకి, మీ చిల్డ్రన్కి హ్యాపీ. బట్ సొసైటీ మొత్తం బాగుపడాలి అంటే యూ షుడ్ బి సైంటిస్ట్. యూ షుడ్ బి సైంటిస్ట్. Got it? Just don't think for 4 people or 5 people. Think for crores of people. Obviously you can fund for 5 people or 6 people. It's not an issue. But think and goal for high people. Just set high goals. అది మీకు మోటివేషన్ స్పీకర్స్ వాళ్ళు మాట్లాడతారు మీతోటి ఏంటన్నది. అండ్ ట్రాన్సిస్టర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది స్మాల్ వీడియో ఎలా వర్క్ చేస్తుంది. అండ్ ఆల్ దోస్ స్టఫ్స్ ఆర్ రెడీలీ అవైలబుల్ ఫర్ యూ టు టీచ్ యూ. ఇఫ్ యూ ఆర్ రెడీ టు లర్న్, దే ఆర్ రెడీ టు టీచ్ యూ. దే ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. దే ఆర్ రెడీ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. నేను మీకు కొన్ని హిడెన్ రిసోర్సెస్ ఇస్తాను ఎంటర్ప్రెన్యూర్స్కి అండ్ వేరియస్ పీపుల్కి కూడా. అండ్ టీసీఎస్లో అప్రాక్సిమేట్లీ 1.5 lakh పీపుల్ వర్క్ చేస్తున్నారు. సిమిలర్లీ లైక్ ఇన్ఫోసిస్. ఒక ఇన్ఫోసిస్ తీసుకుంటే నారాయణమూర్తి గారి పేరు కాకుండా ఇంకొక 3 పేర్లు చెప్పండి. అందరికీ తెలిసిన వాళ్ళు, మీకు నాకు మాత్రం తెలిసిన వాళ్ళు కాదు, ఓవర్వ్యూగా తెలిసిన వాళ్ళు. రామకృష్ణ, ఏదో ఒక రామకృష్ణ ఉంటాడు కదా. బాలకృష్ణ, ఇంకా ఓకే. సో గైజ్, మీరు ఒక్కటి బ్రెయిన్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ కంపెనీలో టాప్ హెడ్స్ మాత్రమే తెలుస్తారు. రిమైనింగ్ పీపుల్ జనరల్గా పబ్లిక్కి తెలియదు. మీరు టాప్ హెడ్స్లో ఉంటే అలాంటి కంపెనీ స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 10 years తర్వాత 20 years తర్వాత యూ విల్ రీచ్ ద గోల్ వే యూ వాంట్ టు రీచ్. గాట్ ఇట్? ఇప్పుడే జస్ట్ జాబ్స్ కోసం హంట్ చేసుకుంటే యూ విల్ నాట్ బి బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్. దోస్ హూ వాంట్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్, ఇంకొక 5 to 10 minutes ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ రిసోర్సెస్ వేర్ యూ కెన్ ఫైండ్ సమ్ ఇన్వెస్టర్స్. మన దగ్గర ఒక బ్రెయిన్లో మంచి ఐడియా ఉంటుంది, ఐ వాంట్ టు డిజైన్ సచ్ టైప్ ఆఫ్ యాప్, బట్ నాకు ఫండింగ్ రిసోర్సెస్ లేవు అనుకున్నారంటే I'll give you some resources for you where you can connect to the people, not only in India. Okay? ఇండియాలో మీరు అలాంటి ఇన్వెస్టర్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇట్స్ గుడ్. మీకు యూఎస్, I'll give you US contacts, I'll give you some UK contacts. మీరు వాళ్ళతో అప్రోచ్ అయ్యి మీ ఐడియాని వాళ్ళ దగ్గర కనుక ఇంప్రెస్ చేయగలిగితే యూ విల్ గెట్ ఫండ్. ఇంటెల్ క్యాపిటల్ అని చెప్పి సర్చ్ చేయండి. ఇంటెల్ క్యాపిటల్, దే ఆర్ ఫండింగ్ 2 crores of rupees for the people who have good applications in their company. ఒక స్మాల్ కంపెనీ ఉండాలి మీకు, రిజిస్టర్డ్ కంపెనీ. If you have very good application in your mind, Intel Capital will fund you 2 crores of the rupees. 2 crores rupees. Got it? Even Google will fund you. Even Google, lots of MNCs will fund you. Let me show you some specific stuff for you. జనరల్గా మనకి 10th classలో చాలా మంది స్టూడెంట్స్కి ఐఐటీలో చేరాలని చెప్పి మైండ్లో చాలా డిక్ చేసేస్తారు అనమాట. పర్టికులర్ ఫ్యాకల్టీస్ కానీ టీచర్స్ మైండ్లో ఐఐటి 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 అని చెప్పి ఒక స్టాంప్ వేసేస్తారు. ఐఐటీస్లో ఏంటి గొప్ప? వాట్ స్పెషల్ ఇన్ ఐఐటీస్? వై ఐఐటి? అబ్దుల్ కలాం కూడా ఐఐటి స్టూడెంట్ కాదే. అబ్దుల్ కలాం కన్నా గొప్ప ఐఐటి స్టూడెంట్ ఉన్నారా? లేరుగా. అబ్దుల్ కలాం ఈజ్ నాట్ ఐఐటి స్టూడెంట్. అండ్ ఫ్రెండ్స్, మీరు ఐఐటిలో జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే వెరీ గుడ్ రిసోర్సెస్ గురించి విల్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ రిసోర్సెస్. ఆ రిసోర్సెస్ అంటే అక్కడ ఉండే ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీ వీడియో లెక్చర్స్ ఆర్ ఫ్రీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నాట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద వరల్డ్, it's free. IIT
ఫీచర్స్ని జనరల్గా మీ ఇంజనీరింగ్ కాలేజ్లో పెడతారు. ఒకవేళ మీకు ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొవైడ్ చేయకపోతే జస్ట్ కమ్ టు youtube.com/user/nptel.nptelhrd. ఈ పర్టికులర్ లింక్లోకి వెళ్తే యూ కెన్ ఫైండ్. ఒక్కసారి ఆ వీడియోస్లో ఉన్న నాలెడ్జ్ నేర్చుకున్నాక యూఎస్కో యూకేకో జంప్ అయిపోకండి. ఇండియాలో ఉండి ఇండియన్ సర్వ్ చేయండి. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్, జనరల్గా కొంతమందికి హ్యూమన్ బాడీ ఎలా వర్క్ చేస్తుంది, సమ్ పీపుల్ లైక్ టు సే దట్ వ్యూ దట్. ఆ ఇన్ఫర్మేషన్ చూడాలంటే జైగోట్ ఈ వెబ్సైట్కి వెళ్తే ఇట్స్ గోయింగ్ టు షో యూ పార్ట్ వైజ్ హార్ట్ ఎలా వర్క్ చేస్తుంది, పంపింగ్ ఫంక్షన్ ఏంటి, అలాగే కిడ్నీస్ ఎలా వర్క్ చేస్తాయి, అండ్ కంప్లీట్ హ్యూమన్ బాడీ యూ కెన్ వ్యూ ఇట్. లెట్ మీ షో యూ శాంపుల్. లెట్ మీ డ్రాగ్ దిస్. లెట్ మీ గో టు హిస్ హెడ్. I didn't connect it to my internet yet. Wait for few seconds. I'll connect to internet also. Let me get his. You can find this. ఇది 8th class students కి 9th class students కి వాళ్ళకి సైన్స్ సబ్జెక్ట్స్లో ఉంటాయి. జనరల్గా మనం చదువుకునే టెక్స్ట్ బుక్స్ కదా, TEXT బుక్స్. ఆ TEXT బుక్స్ని పట్టించి తీసేయాలి. ఇప్పుడు ప్రతిదీ కూడా బుక్స్ షుడ్ బి విజువల్ బుక్స్. మనకి చదువుకున్న అక్షరాల కన్నా ఏదైతే చూసామో అది పర్ఫెక్ట్గా మైండ్లో నోట్ అయిపోతుంది. సో రేపొద్దున మీ ఫ్యూచర్ జనరేషన్స్కి ఆల్రెడీ అవైలబిలిటీ ఉంటాయి. మీ ఫ్యూచర్ జనరేషన్స్కి ఆల్రెడీ అవైలబిలిటీ ఉండొచ్చు, మేబీ ఒక 5 years or 10 years తర్వాత. బట్ ఇప్పుడు మీరు ఎలాంటివి ఏమైనా నేర్చుకోవాలనుకున్నా యువర్ వెల్కమ్. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా 9th standard 10th standard చదువుకుంటున్న స్టూడెంట్స్ కన్నా ఇట్స్ అ ఫ్రీ వెబ్సైట్, zygotebody.com. This is a website name. You can find the skeleton, you can find many stuffs. It's free of cost software. You can find various parts of it. It's a 3D model human body. Got it? It's a 3D model human body. That's, if you like science, you can go with this. And ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప లీడర్ అవ్వాలని ఉంటుంది కదా లైఫ్లో. కొంతమంది ఇక్కడ వచ్చిన వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఆ థీమ్ ఉంటుంది. ఒకవేళ ఆ థీమ్ లేకపోతే మీరు కూడా బయట ఉండిపోయి ఉంటే వాళ్ళు మీకు సమ్ లీడర్, ఐ వాంట్ సంథింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉండొచ్చు. అలా అచీవ్ చేయడానికి మనం కొన్ని లీడర్స్ స్టోరీస్ చూడటం బెటర్. హిస్టరీ చదువుకుంటూ ఉండిపోతే హిస్టరీ క్రియేట్ చేయలేరు. బట్ హిస్టరీలో కొంత గ్రేట్ పర్సనాలిటీస్, వెదర్ హీరో అయినా విలన్ అయినా, భగత్ సింగ్ అయినా హిట్లర్ అయినా, వాళ్ళ స్టోరీస్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఆ స్టోరీస్ చదవడానికి కూడా లాట్స్ ఆఫ్ డాక్యుమెంటరీస్ వీ హ్యావ్ ఎట్ యూట్యూబ్. మీకు అది ఇష్టం లేకపోతే డాక్యుమెంటరీస్ చూడడం లేదు, నేను టెక్స్ట్ బుక్కి అలవాటు అయిపోయాను అనుకుంటే Wikipedia is the best source for that. Wikipedia, that's an open and anyone can edit the things. Wikipedia, మీకు ఏదైనా సబ్జెక్ట్లో స్టఫ్ ఉంది అనుకుంటే just create an account in wikipedia.org and browse various articles, and if you are good in some good stuff, provide your stuff to the world. It's a free sharing software. Britannica అని చెప్పి ఇంకొక వెబ్సైట్ ఉంది, Britannica. That's another encyclopedia, Britannica. That's not free of software, but you can activate the trial. There also you can find lots of professional articles where you are going to get lots of. ఇప్పుడు హ్యూమన్ బాడీ అంటే, ఇప్పుడు నేను హ్యూమన్ బాడీ గురించి మాట్లాడితే ఎవరు వినరు. నేను హ్యాకింగ్ గురించో, నెట్వర్క్ సెక్యూరిటీ గురించో, కంప్యూటర్స్ గురించో మాట్లాడితే వింటారు, బికాస్ ఐఎమ్ కనెక్టెడ్ టు దట్. అలాగా ప్రొఫెషనల్స్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ ఆర్టికల్స్ సంబంధించింది Britannica is going to encourage. Britannica.com, you can find that particular website also. I'll show you that website. మీకు ఆఫర్ చేయగలరు మనీ అనుకుంటే you can go with encyclopedia called Britannica. Okay, next one after Zycode, Big History Project. For documentaries you can open National Geographical channel or Discovery channel, especially in YouTube. Zygotebody.com. Okay, next one is bigproject.com. బిగ్ బ్యాంగ్ థియరీ జనరల్గా మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ సివిలైజేషన్ నమ్ముతున్న సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి మన వరల్డ్ స్టార్ట్ అయింది అని, రైట్? ఆ బిగ్ బ్యాంగ్ థియరీ స్టార్ట్ అయిన టైం నుంచి దిస్ ఈస్ ఫండెడ్ బై మిస్టర్ బిల్ గేట్స్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గా ఇన్ సైబర్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ సైబర్ వరల్డ్, ఇన్ ద వరల్డ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ. bigproject.com. బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి ఈ రోజు వరకు హిస్టరీ జరిగింది మొత్తం కూడా, అసలు ఎలా జరిగింది, అండ్ అగ్రికల్చర్ ఎలా స్టార్ట్ చేశారు, అండ్ స్టార్స్ ఎలా ఫామ్ అయ్యాయి, మిల్కీ వే గెలాక్సీ ఎలా వచ్చింది, ఎప్పటికీ సన్ ఎండ్ అయ్యే అవకాశం ఉంది, ఇంకొక 500 crores or some billions లో సన్ కూడా ఈస్ గోయింగ్ టు ఓకే, జస్ట్ లిసన్ హిస్ వర్డ్స్ ఫ్రమ్ ద యాక్చువల్ వీడియో.
అది ట్రైలర్ మాత్రమే. గాట్ ఇట్? దట్స్ ఓన్లీ ట్రైలర్. ప్రతి ఇయర్ గురించి, ప్రతి సీక్వెన్స్ ఆఫ్ సీరియల్ ఆఫ్ ఇయర్స్ గురించి యూ కెన్ ఫైండ్ almost all the things at the website called bighistoryproject.com. bighistoryproject.com, one of the fantastic website. మైక్రోసాఫ్ట్ మన ప్రపంచానికి ఎంతో చేసింది. ఆ ఎంతలో ఒక స్మాల్ అప్లికేషన్ కాల్ వరల్డ్ వైడ్ టెలిస్కోప్. ఎంతమందికి తెలియదు వరల్డ్ వైడ్ టెలిస్కోప్ అనే ప్రోగ్రామ్? ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. వరల్డ్ వైడ్ టెలిస్కోప్ 95%. వరల్డ్ వైడ్ టెలిస్కోప్. ఎంతమందికి రాత్రులు నక్షత్రాలను చూడాలని ఉంటుంది? ఎంతమందికి అర్ధరాత్రులు నక్షత్రాలను చూడాలి? మన నేక్డ్ ఐ ఎంతవరకు చూడగలమో కొంతవరకు లిమిటెడ్. అలా కాకుండా ఇన్ఫ్రారెడ్ రేస్ యూజ్ చేసి మన హబుల్ టెలిస్కోప్స్ ఇలాంటి టెలిస్కోప్స్ ఈజ్ గోయింగ్ టు గెయిన్ ఏ లాట్ ఆఫ్ స్టఫ్. ఆ లాట్స్ ఆఫ్ డేటా, ఆ స్పేషియల్ డేటా మొత్తాన్ని కూడా యూ కెన్ ఫైండ్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద అప్లికేషన్ కాల్డ్ వరల్డ్ వైడ్ టెలిస్కోప్. మిల్కీ వే గెలాక్సీస్, ప్లానెట్స్, సన్, నాట్ జస్ట్ సన్ ఆర్ మిల్కీ వే గెలాక్సీస్. You can find some thousands of galaxies. Let me explore one specific stuff. Impact kosam konni crawl chesi unchanu nenu. One galaxy. There are guided tours. Search for Worldwide Telescope, download the application, connect to internet, browse whole space. Not just world, browse whole space. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అని కనుక మీరు సర్చ్ చేస్తే మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇలాంటి అప్లికేషన్స్, ఫోటోసింత్ ఇలాంటి ఈ వరల్డ్ వైడ్ టెలిస్కోప్ లాంటి ఇంకొకటి ఉంది ఫోటోసింత్, దట్ ఇట్ కనెక్ట్స్ ఇమేజెస్. సో ఇలాంటి ఎన్నో అప్లికేషన్స్ యూ కెన్ ఫైండ్ అట్ ద వెబ్సైట్ కాల్ మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అని చెప్పి సర్చ్ చేయండి. research.microsoft.com కి నావిగేట్ అవుతారు. యూ కెన్ ఫైండ్ మెనీ సచ్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వేర్ ద వ్యూస్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ బ్రెయిన్ ఆర్ గోయింగ్ టు బి చేంజ్డ్. గాట్ ఇట్? జస్ట్ లెట్స్ మేక్ ఇట్ విజువల్ ఇమేజెస్. ఇంకొకటి చూద్దాం. క్రోమ్ అప్లికేషన్స్. స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇందాక నేను మీకు జైట్ బాడీ కోడ్ ఒకటి చూపించాను చూసారా? అలాంటి అప్లికేషన్స్, ఇన్నోవేటివ్ అప్లికేషన్స్ ఎక్కడ దొరకచ్చు అంటే మీకు క్రోమ్కి సంబంధించిన అప్లికేషన్స్కి వెళ్ళండి. క్రోమ్ అప్లికేషన్స్ అని చెప్పి సర్చ్ చేస్తే యూ కెన్ ఫైండ్ అకాడమిక్ రిసోర్సెస్. క్రోమ్ యాప్స్లో అకాడమిక్ రిసోర్సెస్ అని చెప్పి ఒక సబ్ ట్యాబ్ ఉంటుంది. యూ కెన్ ఫైండ్ హియర్. కమ్ టు chrome.google.com, search for applications. Here you can find many applications. జనరల్గా మన తెలుగులో ఒక సామెత కూడా ఉండే, ఆల్జీబ్రా గుండె గాబ్రా అని కదా. సో ఆల్జీబ్రా చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గేమ్స్ ఆడేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు కదా. గేమ్స్ అయితే బ్రహ్మాండంగా ఆడతారు, కానీ ఎప్పుడైనా మ్యాథమెటిక్స్ వస్తున్నప్పుడు వాళ్ళు భయంకరంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో మ్యాథమెటిక్స్ని కూడా ఒక గేమ్ తయారు చేస్తే, మ్యాథమెటిక్స్ని ఒక గేమ్గా తయారు చేస్తే students are going to enjoy, right? So yep, if you want to, it will be wonderful, right? So ఒకవేళ మీకు పర్ఫెక్ట్ కాకపోతే మీ ఫ్యూచర్, మీ సిస్టర్స్, బ్రదర్స్, వాళ్ళ చిల్డ్రన్ ఉంటారు చూసారా, వాళ్ళు ఎప్పుడైనా భయపడితే మ్యాథమెటిక్స్ అంటే భయం అని చెప్పిన వాళ్ళకి ఆ గేమ్స్ చూపించండి. ఆ గేమ్స్ యూ కెన్ డౌన్లోడ్. బిల్ గేట్స్ రికమెండేషన్ రైట్ నౌ. లెట్ మీ కనెక్ట్ ఇట్. ఎనీవేస్ యూ కెన్ డౌన్లోడ్ దట్ పర్టికులర్ అప్లికేషన్. యూ కెన్ ఫైండ్ మెనీ మ్యాథమెటికల్ గేమ్స్. మ్యాథమెటిక్స్ సంబంధించిన లోట్స్ ఆఫ్ గేమ్స్ యూ కెన్ ఫైండ్ ఇట్. చేసి చెప్పేవాడి స్టాండర్డ్ని బేస్ చేసుకుంటుంది కూడా నా ఉద్దేశం. దానిలో గైస్ thenakedscientist.com అనే వెబ్సైట్కి వెళ్తే, thenakedscientist.com, no offensive word in it. ఈ వెబ్సైట్లోకి వెళ్తే యూ కెన్ ఫైండ్ కెమిస్ట్రీ వెరీ సింపుల్. మీకు ఇప్పుడు ఆటమ్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి, సంథింగ్. ఐ డోంట్ నో మచ్ అబౌట్ కెమిస్ట్రీ, ఐఎమ్ నాట్ కెమిస్ట్రీ స్టూడెంట్. spinning electrons. How do electrons keep spinning? Very good stuff, right? అది విజువల్గా ఒక గ్రాఫిక్స్ పెట్టి స్టూడెంట్స్కి ఎంబెడ్ చేస్తే వాళ్ళు సరదాగా నేర్చుకుంటారు. చిన్నపిల్లలు కార్టూన్స్ చూడడానికి ఇష్టపడతారు, రైట్? అంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళనే కాదు, చిన్న 6th స్టాండర్డ్ 7th క్లాసెస్ అనే కాదు, జనరల్ హ్యూమన్స్ మైండ్ కార్టూన్స్. ఇప్పుడు మీరు కొంచెం మెచ్యూర్ అయ్యి కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక కార్టూన్స్ వదిలేస్తారేమో, కానీ జనరల్గా హ్యూమన్ మైండ్స్ టెన్ టు, ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ వస్తే కొన్నిసార్లు చూస్తాం కదా. సో అలా సింపుల్గా యానిమేషన్తో చేసే వెబ్సైట్స్ ఇవన్నమాట. కెమిస్ట్రీని కూడా సింపుల్ టిప్స్తో ఇచ్చింది. ఈ పర్టికులర్ వెబ్సైట్ నేను 9th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ చదివేటప్పుడు ఉంటే నేను కెమిస్ట్రీ లవ్ చేసి ఎంపీసీకి వెళ్ళేవాడిని. బట్ ఐ డెంట్ వెంట్ టు ఎంపీసీ బికాస్ ఐ లవ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ని వదలేక ఎంఈసీకి వచ్చాను. గాట్ ఇట్? సో గైజ్ యూ కెన్ గో విత్ thenakedscientist.com where they are going to make it everything simple.
They will create resources for you. They will do some sort of experiments. They'll show you the results. They'll tell you how to do the result, how to do the same experiment. thenakedscientist.com. Next one, makeuseof.com. ఇది ఇంకొక వెబ్సైట్, ఒక బ్లాగ్ లో ఉంటుంది. ఇది ఒక బ్లాగ్. ఈ బ్లాగ్ లో యూ కెన్ ఫైండ్ వెరీ గుడ్ రిసోర్సెస్. మెనీ బ్లాగ్స్ ఆర్ దేర్. ఆ మెనీ బ్లాగ్స్ లో నాకు కొంత నచ్చింది అండ్ మీకు ఉపయోగపడుతుంది అనుకున్న one of the blogs is makeuseof.com. makeuseof.com, one of the good blogs where you can find various critical stuff. For example, మీరు ఇక్కడ చూడొచ్చు, holiday shopping list for those who work from home. Good, right? Everything is remix. Okay, you can find lots of interesting articles. You can find various stuffs in the website called. Okay guys, మీకు జావా .NET లాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయనుకోండి, మీరు పర్చేస్ చేయగలిగితే linda.com. మనకి హైదరాబాద్ తీసుకోండి, విజయవాడ తీసుకోండి, తిరుపతి తీసుకోండి, ఆర్ వరంగల్ తీసుకోండి. అక్కడ ఎవరైతే ట్యూటర్స్ ఉంటారో, ఇన్స్టిట్యూట్స్ ఉంటారో, దే విల్ చార్జ్ సమ్ అమౌంట్. అండ్ ఆ ట్యూటర్స్ వాళ్ళ నాలెడ్జ్ ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే మీకు షేర్ చేయగలుగుతారు కదా. అదే ఒక C# గురించో, ఒక జావా గురించో ఎవరైతే ఆ జావా కంపైలర్స్ని డెవలప్ చేశారో, ఎవరైతే జావాని డిజైన్ చేశారో ఆర్ డెవలప్ చేస్తున్నారో, వాళ్ళే మీకు జావాని టీచ్ చేస్తే ఇట్ విల్ బి వండర్ఫుల్, రైట్? అగైన్ ఇట్ విల్ బి వండర్ఫుల్. అంటే ద ఫౌండర్స్, మైక్రోసాఫ్ట్, C# ఇస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళే మీకు .NET లో ట్రైన్ అప్ చేస్తే, సరే మైక్రోసాఫ్ట్ ఆథరైజ్ సెంటర్స్ ట్రైన్ అప్ చేస్తే దట్ విల్ బి వండర్ఫుల్. సో అలాంటివి మీరు ఇంట్లో కూర్చొని, ఒకవేళ కొంతమందికి మిడ్ నైట్ చదువుకోవాలనిపిస్తుంది, 2 o'clock 3 o'clock. సో ఆ టైంలో మీకు చదువుకోవాలనుకున్నా మీకు ఫ్రీగా వీడియో లెక్చర్స్ ఇచ్చేవి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అవి పెయిడ్ వెబ్సైట్స్. VTC.com ఇది పెయిడ్ వెబ్సైట్స్ నేను చెప్పేది. అవి ఫ్రీగా ఎలా తెచ్చుకోవాలో మీరు అడిగితే చెప్తా. ఓకే, ఇప్పుడు 2 minutes తర్వాత అడగాలి, ఇప్పుడు కాదు. VTC.com, lynda.com, 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 totaltraining.com. ఈ 3 పెయిడ్ వెబ్సైట్స్. అలా కాకుండా lynda.com, LYNDA.com, totaltraining.com or VTC, virtual training company, VTC.com. They are not free of cost softwares, free of cost మీరు గెట్ చేయలేరు. మీరు పే చేయగలనుకుంటే యూ కెన్ పే దెమ్ అండ్ యూ కెన్ గెట్ గుడ్ స్టఫ్ ఫ్రమ్ దెమ్. అండ్ గైజ్ అండ్ గర్ల్స్, ఒకవేళ పే చేయలేము, ఫ్రీగా నేర్చుకుంటాము, నేర్చుకున్నాక ఐ విల్ పే దెమ్ అనుకుంటే ఫ్రీగా ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? అది కంప్లీట్లీ పైరేటెడ్ స్టఫ్. ఇట్స్ పైరేటెడ్ స్టఫ్. ఒకవేళ ఆ వీడియోస్ కనుక మీ దాంట్లో ఉండి కాప్స్కి దొరికిపోతే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అండ్ డోంట్ డూ పైరేటెడ్ స్టఫ్, ఐఎమ్ నాట్ రికమెండింగ్. బట్ ఒకవేళ ఆ వీడియోస్ వరకు సరే స్టూడెంట్స్ కాబట్టి యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద పైరేట్ బే. ద పైరేట్ బే అని చెప్పి ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి. యూ కెన్ ఫైండ్ దిస్ వెబ్సైట్. దే ఆర్ కీప్ ఆన్ చేంజింగ్ ద డొమైన్. కాసేపు SC వస్తుంది, .com వస్తుంది. దే ఆర్ కీప్ ఆన్ చేంజింగ్ ద డొమైన్. ద పైరేట్ బే అని చెప్పి గూగుల్లో సర్చ్ చేసి యూ కెన్ ఫైండ్ దిస్ పర్టికులర్ వెబ్సైట్. జస్ట్ సర్చ్ ఫర్ ద వర్డ్ కాల్డ్ జావా. సారీ, The Pirate Bay. The Pirate Bay. THEPIRATEBAY.SE. Present SC ఉంది, ఫ్యూచర్ అది మారిపోయే అవకాశం ఉంటుంది. సారీ, The Pirate Bay. Okay, let me copy and zoom it one more time. The Pirate Bay. గూగుల్లో సర్చ్ చేయండి The Pirate Bay అని. Don't type SE. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ SE మారిపోయి ఉండొచ్చు. So just search for The Pirate Bay. So you'll find the exact domain. సో గైజ్, ప్రెసెంట్ SE వర్క్ అవుతుంది, ఫ్యూచర్ అది వర్క్ అయ్యే అవకాశం లేదు. దే మే బ్యాన్ ఇట్. జస్ట్ సర్చ్ ఫర్ లిండా ఆర్ VTC. ఇది ఓపెన్ చేశాక సర్చ్ ఫర్ లిండా, LYNDA, ఆర్ VTC, ఆర్ జావా, ఆర్ ఆండ్రాయిడ్, వాట్ ఎవర్ యూ లైక్ ఇట్. ఓకే, ఇందాక సార్ చెప్పారు మనకి గూగుల్కి CS లేదు అని. వాట్ ఈస్ దట్? కామన్ సెన్స్. బట్ గూగుల్కి AI ఉంది. AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి హూ ఆర్ యూ అంటే ఐఎమ్ దిస్ అని చెప్పి మనుషులు చెప్తారు, కానీ ల్యాప్టాప్ చెప్తుందా? ఇప్పటికైతే చెప్పదు, కానీ అలా చెప్పే మొబైల్స్ ఉన్నాయి. iPhone 4, iPhone 5లో సిరి అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ వర్చువల్, I forgot the name exactly, I'll just tell you the name also. You can find for, it's called AI. You can find AI applications, many applications. మీరు ఆండ్రాయిడ్ మొబైల్స్ కనుక యూజ్ చేస్తుంటే జీనీ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది. జీనీ, దట్స్ JEANIE. దట్స్ అ ఫ్రీ సాఫ్ట్వేర్. దట్స్ వర్చువల్ రియాలిటీ.
got the name. It's called virtual reality. Okay, virtual reality application. You can talk with them. Who is Sai Sadish అని అడగండి, it's going to answer you. Show me the Sai Sadish picture అని అడగండి, it's going to answer you. What's the distance between sun and moon అని అడగండి, it's going to answer you. What's the distance between earth and sun అని అడగండి, it's going to answer you. How many grams for 1 kilogram అని అడగండి, it's going to answer you. It's AI, artificial intelligence. Future లో ఇంకా సూపర్ వెళ్తుంది. You can download and you can find that particular application also. And sorry, Siri for iPhone 4 and iPhone 5. మన దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటే జీనీ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. JEANI. అండ్ మీకు కొన్ని, సో గైజ్ మన ఇండియాలో దాదాపు 4 లక్షల సంవత్సరాల నుంచి మనుషులు ఉన్నారు అని చెప్పి యూరప్ ఏన్షియంట్ హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ గో టు ద వెబ్సైట్ కాల్డ్ ancient.eu.com. ఈ వెబ్సైట్లో మన భారతదేశంలో 4 లక్షల సంవత్సరాల నుంచి హ్యూమన్ ప్రెజెన్స్ ఉంది, అప్పటి నుంచి నాలెడ్జెస్ ఉన్నాయి అని చెప్పి మన వాళ్ళు చెప్తే మనం నమ్మం కదా. యూరప్ వాళ్ళు చెప్తున్నారు, ప్రశాంతంగా చదువుకోవచ్చు ఆర్టికల్స్. దట్స్ అఫీషియల్ వెబ్సైట్ AU, ancient.eu.com. ancient.eu.com. That's the website name. And I have some more for entrepreneurs resources. Entrepreneurs fast ga note cheskondi. Remaining speakers also waiting. Fast ga co-founder headstart.in. ఇది మన హైదరాబాద్ గాయ్ ఒకరు స్టార్ట్ చేశారు. మీకు ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకుంటే, మీలా థింక్ చేసే కో ఫౌండర్స్ని వెతుక్కోవాలనుకుంటే యూ కెన్ గో టు ద వెబ్సైట్ కాల్ headstart.in/. యూ కెన్ ఫైండ్ co-founder హైదరాబాద్. ఒక స్టూడెంట్, మీ ఏజ్ స్టూడెంట్ స్టార్ట్ చేశారు. ఓకే, headstart.in, దట్స్ ద వెబ్సైట్ నేమ్. మీరు వరల్డ్ వైడ్గా యూఎస్లో ఉన్న కస్టమర్స్ని పట్టించుకోవాలి, వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఫర్ మనీ, రైట్, ఫర్ వెంచర్ క్యాపిటల్, ఇఫ్ యూ వాంట్ ఫైండ్ సచ్ టైప్ ఆఫ్ పీపుల్, go to connect.org. Those who want to go as entrepreneur, those who want to choose their career as entrepreneur, connect.org. There's another website, kickstarter.com. This is another website for entrepreneurs, upcoming entrepreneurs ki baga help chesedi. Deento patu yourstory.com. yourstory.com lo మీ ఏజ్ లో స్టార్ట్ చేసిన ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ స్టోరీస్ యూ కెన్ ఫైండ్ ఇన్ yourstory.com. And last one is siliconindia.com. I have some more resources. Projects konaddu, you can download directly from codeplex.com, analyze the project, understand how it works. And you can also download from github.com. Okay, github.com. ఎంతమందికి ఫ్రీ వెబ్సైట్ కావాలి? .in వెబ్సైట్, ఫ్రీ వెబ్సైట్ ఎంతమందికి కావాలి? మీకు ఫ్రీ వెబ్సైట్ కావాలనుకుంటే ఈరోజు యూ కెన్ రిజిస్టర్ indiagetonline.in. From there you can purchase, you can get 450 rupees website for free today itself. Got it? Get indiagetonline.in. indiagetonline.in. This is the free website where you can get stuff. Almost not yet finished, but I have to finish it out. And guys, సమాజంలో ఒక 3 ప్రాబ్లమ్స్. ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు కదా, మనకంటే ఎన్ని రోజులు నేను ఉంటానో తెలియదు. సో నేను పోయినా నా ఐడియాస్ అనేవి పోకూడదు కాబట్టి ఒక సమాజంలో ఒక 3 ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ గైస్, ద ఫస్ట్ ప్రాబ్లమ్, మన ఇండియా ఇంకొక 20 years or 25 yearsలో 2/3 of India is going to be desert. 2/3 of India is going to be desert. ఆ డెజర్ట్ నుంచి ఇప్పటి నుంచి మన ఇండియాని కాపాడుకోవాలనుకుంటే డీసాలినేషన్ ఆఫ్ వాటర్ చేయాలి. సముద్రంలో ఇప్పటికీ కూడా 80% ఆఫ్ వాటర్ is still under, 80% of the earth is still with sea. ఆ సీలో నుంచి మన ఉప్పును కనుక రిమూవ్ చేయడమే డీసాలినేషన్ ఆఫ్ వాటర్ అంటారు. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ డూ రీసెర్చ్ ఆన్ డీసాలినేషన్ ఆఫ్ వాటర్. అండ్ ఇండియాలో second solution for that one is interlinking of rivers. Guys, those who are interested, don't leave that too. Second problem for India is నిర్భయ. ఇప్పుడు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి చూసారా, అలాంటి అఘాయిత్యాలు 100 నిర్భయ చట్టాలు తీసుకొచ్చినా ఆగవు, కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొస్తే ఆగుతాయి. స్టూడెంట్ ఇండిపెండెంట్ మైండ్ సెట్ని మార్చాలి. ఓకే, అలాంటివి చేయగలిగేవి ఇలాంటి ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్. మత గురువులు, రిలీజియన్ గురూస్ కెన్ డూ దట్. ఇండివిజువల్ పర్సన్ మైండ్ సెట్ని మార్చండి. అండ్ థర్డ్ థింగ్, స్మాల్ స్టూడెంట్స్ టైం నుంచే వాల్యూస్ టీచ్ చేసే సపరేట్ సబ్జెక్ట్ కూడా ఉండాలి స్కూల్స్ నుంచే. అండ్ థర్డ్ ప్రాబ్లమ్ ఫర్ ఇండియా ఈజ్, ఇండియన్ యూత్కి 4 రకాల అంటురోగాలు ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ సినిమా. సెకండ్ అంటురోగం ఈజ్ క్రికెట్. థర్డ్ వన్ ఈజ్ క్యాస్ట్. ఫోర్త్ వన్ ఈజ్ లవ్. ఈ 4ని జస్ట్ మీరు కనుక అవాయిడ్ చేయగలిగితే ఇండియాకున్న యూత్ కన్నా అంటురోగాలు పోతే యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ స్టఫ్. అండ్ నోట్ డౌన్ మై కాంటాక్ట్ డీటెయిల్స్, ఐ హావ్ టోల్డ్ యూ. అండ్ గైజ్, మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఫస్ట్ నా ఫ్రెండ్ అడగండి, హీఈస్ మిస్టర్ గూగుల్. అండ్ నిన్న నైట్ కూడా 1:30కి కాల్ చేసి
దే ఆర్ ఆస్కింగ్ మీ డౌట్స్. ఒక 4 days బ్యాక్ అయితే 4:30 నా పడుకునే టైంకి 4:30 కూడా కాల్ చేసి దే ఆర్ ఆస్కింగ్ దేర్ డౌట్స్. అండ్ డోంట్ కాల్ ఫర్ ద డౌట్స్. మీ కెరీర్కి సంబంధించింది అయితే ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ యూ, బట్ కంప్యూటర్ సంబంధించిన డౌట్స్ అయితే కాల్ చేయదు. అండ్ దిస్ ఇస్ మై కాంటాక్ట్ డీటెయిల్, యూ క్యాన్ పింగ్ మీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. 478419 9246478419. ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ఆల్ దీస్. యాక్చువల్గా నేను ఒక 6 months నుంచి ఒక బుక్ తయారు చేస్తున్నాను. దట్స్ మై సెకండ్ బుక్, ఎక్స్ప్లోరింగ్ ఇండియా. ఎక్స్ప్లోరింగ్ ఇండియాలో ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ ఈజ్ మై బుక్. అందులో సమ్ టాపిక్స్ తీసుకొచ్చాను. ఆ సమ్ టాపిక్స్ మాత్రం చెప్పగలిగాను. బట్ ఎనీవేస్ ఇట్స్ నాట్ ఎన్ ప్రాబ్లమ్. అండ్ గైజ్, యూజ్ గూగుల్ పర్ఫెక్ట్లీ, చేంజ్ యువర్ లైఫ్. ఓకే, యూజ్ ఇట్ ప్రాపర్లీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Great.